హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో టైం ఎస్టిమేట్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో దీనికంటే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇఫ్ యూ డూ ఎ వర్క్ ఫ్రమ్ మీరు మీ ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్తున్నారు అనుకుందాం. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మీ ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్తున్నారు. ఓకే, ఎలా వెళ్తున్నారు? బైక్ మీద వెళ్తున్నారు. ఎంత డిస్టెన్స్ ఉంది? 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ ఇంటి నుంచి బైక్ మీద నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అంటే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు నీకు ఎంత టైం పట్టచ్చు? సుమారుగా 10 to 15 minutes ఆఫ్ టైం. ఓకే, ఎప్పుడు 10 to 15 minutes ఆఫ్ టైం పట్టచ్చు? నీకు అన్ని రకాలుగా ఫేవరబుల్ కండిషన్స్, అంటే నీ బైక్ మంచిగా ఉండాలి, బైక్ కండిషన్ బాగుండాలి, పెట్రోల్ ఉండాలి, అండ్ వెదర్ కండిషన్ బాగుండాలి, అలానే రోడ్డు మీద ట్రాఫిక్ తక్కువగా నార్మల్గా ఉన్నది అనుకుందాం. అలాంటప్పుడు నీకు పట్టిన టైం ఏంటి? 10 to 15 minutes. అంటే నీకు అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటున్నాయి. సో వాటిని మనం ఏమంటున్నాం? మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ అంటున్నాం. ఇలా ఉంటే నీకు పట్టే టైం పీరియడ్ని ఏమంటాము? ఆప్టిమిస్టిక్ టైం అంటాం. ఏమంటాము? ఆప్టిమిస్టిక్ టైం. సో దీన్ని టీ సఫిక్స్ ఓతో ఇండికేట్ చేస్తాం. స్మాల్ టీ సఫిక్స్ స్మాల్ ఓ. ఎప్పుడు కూడా ఇక్కడ నేను ఎలా రాశానో అలానే నోట్ చేసుకోండి అమ్మా. వీటిని క్యాపిటల్తో మెన్షన్ చేయకూడదు. సో మోస్ట్ ఫేవరబుల్ అంటే నీ బైక్ బాగుంది, బైక్ కండిషన్లో ఉంది, వెదర్ కండిషన్ బాగుంది, బండిలో పెట్రోల్ ఉంది, అన్ని ఫేవరబుల్ కండిషన్స్. రోడ్డు మీద ట్రాఫిక్ తక్కువగా ఉంది, అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే నీకు పట్టిన టైం పీరియడ్ 10 to 15 minutes. లేదు, నువ్వు బైక్ తీయగానే బైక్ పంచర్ అయ్యి ఉంది. సరే, పంచర్ చేయించావు, 1 గంట పట్టింది, పంచర్ చేయించావు, మళ్ళీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోగానే మళ్ళీ తీసుకురాగానే బండిలో పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ పెట్రోల్ కోసం ఇంకో 10 నిమిషాలు. సరే, ఇవి 2 అయిపోయినాయి, మళ్ళీ ఎటుకుండా బయలుదేరదాం కాలేజ్కి అని చెప్పేసి మొదలు పెడితే రోడ్డు మీద ట్రాఫిక్ హెవీగా ఉంది. సో చిన్నగా బయలుదేరుతుంటే సగం దూరం పోయేసరికి పెద్ద వాన వచ్చింది. అన్ని మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఓకే, అలాంటప్పుడు నీకు ఎంత టైం పట్టచ్చు? సో మేబీ 1 hour to 1.5 hour టైం పీరియడ్. అంటే ఇవి ఎప్పుడు మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. దీనిని మనం ఏమంటామంటే ఇప్పుడు పట్టే టైంని పెసిమిస్టిక్ టైం అంటాం. ఇది ఇండికేషన్ స్మాల్ టీ సఫిక్స్ స్మాల్ పి. ఓకే, కానీ ఇవి రెండు రియల్గా జరగవు. మోస్ట్ అన్ఫేవరబుల్ ఉండవు, మోస్ట్ ఫేవరబుల్ ఉండవు. సో ఇన్ జనరల్లీ 50-50 ఛాన్స్, అంటే సమ్ ఆర్ ఫేవరబుల్ అండ్ సమ్ ఆర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు నీకు పట్టే టైం పీరియడ్ ఏదైతే ఉందో, అంటే సమ్ ఫేవరబుల్ అండ్ సమ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు నీకు పట్టే టైం పీరియడ్ని ఏమన్నావు? మోస్ట్ లైక్లీ టైం అన్నా. సో దీన్ని టీ సఫిక్స్ ఎంతో ఇండికేట్ చేసాం. మరి మనం నెట్వర్క్ డ్రా చేయాలంటే ఈ మూడిట్లో ఏది తీసుకో? అసలు నెట్వర్క్ డ్రా చేసే రీజన్ ఏంటి? టు క్యాలిక్యులేట్ ది టైం పీరియడ్. టైం ఎంత పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం నెట్వర్క్ వాడతాం. మరి ఈ మూడిట్లో ఏది వాడాలి అంటే ఏది వాడకూడదు. మరి ఏం వాడాలి అంటే దానికోసమే మనకి 4వది ఉంది, దట్ ఈజ్ యావరేజ్ టైం ఎస్టిమేట్. దీన్ని టీ సఫిక్స్ ఈతో ఇండికేట్ చేస్తామమ్మా. దీనికి ఫార్ములా వచ్చేసరికి టీఓ ప్లస్ 4TM ప్లస్ TP బై 6. ఓకే, యావరేజ్ టైం ఎస్టిమేట్ వచ్చేసి టీఓ ప్లస్ 4TM ప్లస్ TP బై 6. సో దట్ ఈస్ ది టైం ఎస్టిమేట్. టైం ఎస్టిమేట్ని ఎలా ఇండికేట్ చేస్తాం?
టీ సఫిక్స్ ఈ, ఇది స్మాల్ టీ సఫిక్స్ స్మాల్ ఈ, దీన్ని క్యాపిటల్ టీఈకి మార్చకండి. క్యాపిటల్ టీ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో హియర్ మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్టయితే అప్పుడు ఉండే టైం పీరియడ్ ఏమంటున్నాము? సో మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ అయితే ఉండే టైం పీరియడ్ని ఆప్టిమిస్టిక్ టైం అంటున్నాం. అదే మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అయితే దాన్ని ఉండే టైంని పెసిమిస్టిక్ టైం అంటున్నాం. అండ్ సమ్ ఫేవరబుల్ అండ్ సమ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే దాన్ని ఏమన్నా మోస్ట్ లైక్లీ టైం అంటున్నాం. సో ఈ మూడింటిని యూజ్ చేసి మనం యావరేజ్ టైం ఎస్టిమేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫార్ములా ఈజ్ TO + 4TM + TP/6. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనము దీన్ని యూజ్ చేసుకొని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ listening. If you like this channel, like this video, you can share it to your friends and subscribe to my channel. Thank you. If you have any doubts, comment box lo comment cheyandi. Thank you. I will wait in the comment box from Sarada's Learning Hub. Thank you.